హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో వీడియో అప్లోడ్ చేయక దగ్గర 2 నెలలు అవుతుంది. ఈ 2 months నేను ఎందుకు వీడియో పెట్టలేదంటే మా పిల్లలకి ఆన్లైన్ క్లాస్ జరుగుతూ ఉంది. సో అందుకనేసి నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. నా సెల్లు 2 నెలల నుంచి వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. అయితే ఇప్పుడు నేను చూపించబోయే వీడియో ఏంటంటే, మా పేషెంట్ బోల్డ్ అన్ని మ్యాంగోస్ పంపించారు, సపోటాలు పంపించారు, తర్వాత వాటర్ యాపిల్ పంపించారు. అసలు నాకు అందులో స్పెషల్గా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మీరందరూ నా ఫ్యామిలీతో సమానం కాబట్టి నా ఆనందం అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఫ్రెండ్స్. అయితే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ మ్యాంగోస్ ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటనేది మీకు చెప్తాను. అసలు ఇంత భాగ్యం కలిగినందుకు నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. అంటే పేషెంట్ ఇచ్చారని కాదు, ఎక్కడి నుంచి వచ్చాయనేది మీకు చెప్తాను. నేను వీడియో లాస్ట్ వరకే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. రసాలండి ఈ ప్యాకింగు. భలే ప్యాక్ చేసి పంపించారు, ఎక్కడ డ్యామేజ్ కాకుండా. ఈ రసాలు నాకు చాలా ఇష్టం. రసాలలో నాకు పీస్ రసాలు అంటే చాలా ఇష్టం. అవే పంపించారు. చాలా చాలా స్వీట్గా ఉన్నట్టున్నాయి. చూస్తే తెలుస్తుంది. ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ కూడా చేసేస్తాను. ఇక్కడ నాకు సపోటాలు, చిన్న సపోటాలు, ఇవి పాల సపోటాలు అనమాట. అయితే ఇవి కొంచెం పచ్చివి. ఇవి ఎలా మగ్గబెట్టాలి ఏంటనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ నేను ఎన్ని మామిడికాయలు తెచ్చారనేది లెక్క పెట్టుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ మేము తినలేదు. హ్యాపీ అనిపించింది. ఇవన్నీ మేము తినలేదు కూడా. ఇవన్నీ మేము ఇప్పుడు అన్నీ మనం తింటే ఎలా, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా మనం కొంచెం ఏదో మన శక్తి కొంది ఇచ్చారంటే వాళ్ళు తింటారు, మనతోటి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పైన సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతూ ఉండింది. మా పైన స్వామివారి వ్రతం పూర్తయిన తర్వాత 2 బ్రాహ్మణుల్ని ఇంటికి పిలిచాను. బ్రాహ్మణులకి ఏదైనా పెడితే మన శక్తి కొంది మనకు ఉన్న దాంట్లో చాలా మంచిదన్నమాట. అయితే వాళ్ళకి తర్వాత నాకు బాగా దగ్గర అనుకున్న వాళ్ళకి కూడా నేను ఇవి పంపించానమాట. అయితే ఎలా ఏంటనేది, ఎవరికి ఇచ్చాననేది, ఎంతమందికి ఇచ్చాననేది చెప్పకూడదు. చెప్తే ఆ రుణం కూడా మనకి రాదంట. అలాంటప్పుడు మనము ఎవరికి ఇచ్చామని చూపించకుండా ఉండటమే కరెక్ట్ కదా ఫ్రెండ్స్. అయితే ఈ మ్యాంగోసు అన్ని రసాలు చాలా ఆనందం వేసింది. లక్ష్మీదేవి ఇల్లు నిండిపోయినట్టు అనిపించిందండి నాకు. నిజంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ఎక్కడో ఉండదు, పాలల్లో, పండ్లల్లో, పూలల్లో ఉంటుందని అంటారు కదా. అయితే ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు మా ఇంటికి వచ్చి కూర్చున్నది. అలా నాకు ఈ పండ్లల్లో కనిపించేసింది లక్ష్మీదేవి. ఎందుకంటే ఈ పండ్లన్నీ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో ఎన్ని పండ్లు పంపించారండి. ఏమండి, ఎవరు పంపించారు ఈ పండ్లన్నీ? ఎవరు? గంట్లం పేషెంటా? గంట్లం అనే ఊరు నుంచి మా పేషెంట్ పంపించారండి ఈ కాయలు మొత్తం కూడా. కానీ అవి ఎక్కడి నుంచి అనేది మీకు చెప్తానని చెప్పాను కదా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉంటారు వాళ్ళు. ఈ పండ్లన్నీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర గుడి ఆవరణంలో కాసిన కాయలు ఇవి. అక్కడి నుంచి పంపించారంటే నా జన్మ ధన్యం అనిపించింది. వెంకటరమణమూర్తి చూసారా, స్వామి ఎంత కటాక్షణ కలిగిందో నాకు అనిపించింది నిజంగా కూడా. మామిడి పండ్లు మామూలుగా మనము బయట కొనుక్కుంటే దొరుకుతాయి, కానీ స్వామివారి పండ్లు దొరకటం చాలా అదృష్టం కదా. అందులో స్వామివారి సన్నిధిలో పండ్లు కాసి అవి మన ఇంటికి రావటం మన జన్మ ధన్యం కదా.
అంతే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే మాత్రం. చూడండి ఈ రసాలు ఇలా పిండుతుంటేనే రసం ఎలా బయటకు వస్తుందో, ఎంత స్వీట్గా ఉన్నాయో కాయలు చెప్పలేను మాటలతో. అంత తీయగా అంత స్వీట్గా ఉన్నాయన్నమాట. నాకు పంపించిన పేషెంట్ పేరేంటండి? బాపిరాజు గారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా అంటే మామూలుగా మా హస్బెండ్ అయితే చెప్పారు ఆయనకి, నేను కూడా చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ బాపిరాజు గారు సార్. మీకు మాత్రం మాకు గుర్తుపెట్టుకొని ఇన్ని ఫ్రూట్స్ పంపించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ చూడండి, నేనైతే ఈ పచ్చి సపోటా కాయలు ఎలా మాగబెట్టానంటే, కొంచెం ఆరాలి ఇవి. ఒక పూటంతా బాగా ప్యాన్ కింద ఆరబెట్టేసేయండి. ఆ తెల్లగా పాలు కారుతాయి కదా, ఆ పాలంతా కూడా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇలా ఒక బాక్స్లో మనకి అట్టపెట్టు ఉంటుంది కదా, ఆ అట్టపెట్టులో కానీ లేకపోతే ఒక బాక్స్లో కానీ ఇలా వేసేసి మూత పెట్టేసి గాలిపోకుండా పైన ఏదైనా బరువు పెట్టండి. తెల్లారేసరికి చాలా వరకు మంచిగా మగ్గుతాయి. ఇంకేదైనా మగ్గని ఉంటే రెండో రోజు కూడా మగ్గిపోతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి, స్వీట్గా ఉన్నాయి. నేను తిని చూసాను ఆల్రెడీ. పాల సపోటా ఇక్కడైతే పెద్ద సపోటాలు పంపించారు. ఇది సెకండ్ బాక్సు. ఏంటి జ్యోతి ఇన్ని పంపించారా, వాళ్ళు ఎవరో గ్రేట్ అనుకుంటున్నారేమో మీరు కూడా, కానీ నిజంగా గ్రేట్ అండి. అంటే ఈ కాయలు ఇంకెక్కడి నుంచైనా వస్తే నాకు అసలు ఎవరిచ్చినా ప్రేమగా ఇచ్చినప్పుడు, అభిమానంగా ఇచ్చినప్పుడు మనము చాలా సంతోషపడాలి. అంతకన్నా 100 రెట్లు నేను ఈరోజు సంతోషపడుతున్నానంటే స్వామివారి ఫ్రూట్స్ మా ఇంటికి రావటం మా జన్మదినం అనిపించింది నాకు. ఇందాక చూపించిన రసాలు, ఇక్కడ చూపించినవి అయితే ఈ కాయలు పేరేంటో నాకు తెలియదు. మీకు కనుక తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడైతే సపోటాలు అయితే పెద్ద సపోటాలు, వర్షం పడింది కాబట్టి కొంచెం నానాయి, అంటే తడిచాయి. వాళ్ళు కోసేటప్పుడే తడిచినట్టున్నాయి, అందుకని నేను ఆరబెడుతున్నాను. కొద్దిగా 1-2 కాయలు కూడా పగిలాయి అవి ప్యాక్ చేసి తీసుకొని వచ్చేటప్పుడు. లోపల కొన్ని మాత్రం బంగినపల్లి కాయలు ఉన్నాయన్నమాట. ఆ పైనుండే కాయలు మరి అవి ఏం కాయలు అనేది నాకైతే తెలీదు. చూడండి చక్కగా ఇవి కూడా చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. పెద్ద సపోటాలు కూడా, పాల సపోటాలు ఎంత తీయంగా ఉన్నాయో పెద్ద సపోటాలు కూడా అంతే తీయంగా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఏమండి, ఈ కాయల పేరేంటి? కలెక్టర్ కాయలు. అయితే ఈ అయితే నిజంగా చెప్పాలంటే మా నెల్లూరు సైడ్ అయితే అంటు మామిడికాయలు అంటారు, ఇక్కడ కలెక్టర్ కాయలు అంటారంట వైజాగ్ సైడు. అయితే నేను ఇవన్నీ ఇక్కడ పేరు చేశాను. ఇక్కడ వైజాగ్ సైడ్ వీటిని పచ్చడి తురుముకొని పెట్టుకుంటారంట. మా సైడు పచ్చడి కాయలు మాత్రమే పచ్చడి పెట్టుకుంటారు, ఇవి అయితే పెట్టరు మా నెల్లూరు సైడు. వీటిని అంటు మామిడికాయలు అంటారు, ఇక్కడైతే కలెక్టర్ కాయలు అంటారు. చూసారు కదా. వాటర్ ఆపిల్ అయితే చాలా పంపించారు ఫ్రెండ్స్. పెద్దది పాత్ర, ఈ పాత్రకి సగం వరకు వచ్చాయి. పెద్ద ఒక సంచి నిండుగా పంపించారనమాట. చాలా బాగున్నాయి కదా, పింక్ అంటే రెడ్ కలర్లో. వీటి పేరు 2 రకాలుగా పిలుస్తారంట. ఒకటి వాటర్ యాపిల్, 2 ఇంకోటి ఏంటండి రోజు యాపిల్. ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు నచ్చినట్టుగా. సో అయితే చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. నేను ఒకటి తిని చూశాను, చాలా బాగున్నాయి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఏమండి వీటి వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి కదా. మీరు డాక్టరే కాబట్టి మా వాళ్ళకి ఒక 2-3 ప్రయోజనాలు చెప్పరా? విటమిన్ సి చాలా పుష్టిగా ఉంటుంది. సో ఇంకా కూడా అదర్ విటమిన్స్ కూడా ఉంటాయి. అందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. హార్ట్, గుండెకి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ని కూడా నివారిస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫ్రూట్స్ ఇవి అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడ దొరికినా శుభ్రంగా తినండి మీరు మాత్రం. ఇవి చెట్లకి గుత్తులు కాస్తాయి అన్నమాట. వెంకటేశ్వర స్వామి గుండెల్లో లక్ష్మీదేవి ఉంటుంది కదా, ఆ స్వామి కరుణ ఉంటే ఆ తల్లి లేందే మనం లేవు. ఆ తల్లి ప్రతి ఒక్కరిని కరుణిస్తేనే మనం బతకగలం. ఏ రూపంలో అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందో మనకు తెలియదు. అయితే ఇవన్నీ చూసిన వెంటనే మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే మా అమ్మవారు మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.